నారాయణపేట జిల్లా కేంద్రంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన రైతుల వరి ధాన్యం తడిసిపోయింది. ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో సరైన సౌకర్యాలు లేక ఈ దుస్థితి నెలకొందని వాపోయారు. భారీ ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డివైడర్లపై ఉన్న వీధి స్తంభాలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి. బార్డర్ మల్లాపురం గ్రామం అది. అక్కడ నుంచి తీసుకొని వచ్చినాం పొద్దున. ఇక్కడ సరైన వ్యవస్థ లేనందువలన వర్షానికి కుక్కరి వచ్చేసి ఒక పిట్టలు కొట్టుకొని పోయినాయి. అవతల అయితే మరీ ఘోరంగా కొట్టుకొని పోయినాయి వర్షానికి. ఇక్కడ వ్యవస్థ సరిగా లేదు. ఇంటి దగ్గర అయితే ఎవరో 4-5 మంది ఉంటాం, ఏమైనా చేసుకుంటాం, కప్పుకుంటాం, కవర్ చేసుకుంటాం. ఇక్కడైతే ఒకరు వచ్చింటాం తీసుకొని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఈ వాన వల్ల వచ్చినందుకు మాకు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కొంచెం సరైన వ్యవస్థ చేసిస్తే రైతులకు అనుకూలంగా ఉంటది. ఇప్పుడు దూర్ని చేసి అంతా చేసినది అప్పులు చేసుకొని తెచ్చి అన్ని తెచ్చి మార్కెట్ వరకు తెచ్చింటాం. మార్కెట్లో సరైన వ్యవస్థ లేనప్పుడు మేము ఇంటి దగ్గర ఎంత రాత్రి పందుల కావాలి పోయి అన్ని చేసి దూడ కావాలి పోయి తీసుకొని వచ్చింటాము. మార్కెట్ వరకు వచ్చినప్పుడు పాడైపోతే చేతిలో అంతా అల్లం కలుపుకొని తినేటప్పుడు తినే బుక్క వేరే వాళ్ళు దూసుకుపోయినట్టు ఉంటుంది ఇక్కడ వ్యవస్థ లేనందుకు. రైతులకు రానున్న రోజుల్లో రైతులకు కొంచెం ఇక్కడ మార్కెట్లో సరైన వ్యవస్థ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతాం.